హాయ్ అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు నేను సింపుల్గా మామిడికాయతో పచ్చడి చేస్తున్నాను. అది మనకి రోటి పచ్చడి టైప్ అనమాట. ఆవకాయ కాదు, సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికి ఏమేమి కావాలంటే నేను 2 కాయలు తీసుకున్నాను. ఇక్కడ పుల్లటి కాయలు తీసుకున్నాను. పీల్ తీయలేదు, తొక్కతోటే ఉంచేసాను. బాగుంటుంది. ఎండుమిర్చి నేను ఒక 10 దాకా తీసుకున్నాను. ఇంకా కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. అలాగే మనకి తాలింపుకి ధనియాలు ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక 2 స్పూన్స్ కొంచెం పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం తర్వాత ఇంగు వేస్తాం తాలింపులో. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకుని మనం గిన్నె పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత వేసుకుందాం. కొంచెం వాటర్ ఉంది గిన్నెలో. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకుందాం. చూడండి, నేను ఇందులోనే కొంచెం ఆవాలు చాలా తక్కువ వేస్తున్నాను. తాలింపులో వేసుకోవచ్చు, 1/2 స్పూన్ కన్నా అసలు తక్కువ, ఊరికే కొంచెం వేసామన్న పేరుకి. అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర, అలాగే 2 ఇవి ధనియాలు ఒక 2 స్పూన్స్ ఉంటాయి, ఇవి వేసేస్తున్నాను. అలాగే పచ్చిశనగపప్పు ఒక 1/2 స్పూన్ మళ్ళీ తాలింపులో వేసుకున్నాం. అలాగే మినప్పప్పు కూడా ఒక 1/2 స్పూన్. ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి నేను ఒక 2 తీసుకున్నాను, పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుని మాడకుండా ఫ్రై చేసేసుకోవాలి. అలాగే కరివేపాకు అన్నీ వేసేసుకుని దోరగా ఫ్రై చేసేసుకుని మనం ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం. చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవడం. సింపుల్గా అయిపోతుందండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది రైస్లోకి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కొంచెం పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్స్లోకి కూడా మనకి బాగుంటుంది, దోశ ఇడ్లీలోకి కూడా. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇందులోనే ఒక్క 1/2 స్పూను పసుపు, అదే పులుపున్న కాయ అయితే బాగుంటుంది. పులుపు లేని కాయ అయితే కనుక మనం చింతపండు వేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయినాయి కదా, ఇది చల్లారనిద్దాం. ఇప్పుడు నేను ఇది దించేసాను కదా, ఈ హీట్ మీద ఉన్నప్పుడే నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఎక్కువ వేసేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మామిడికాయ మనకి ఫ్లేవర్ తెలీదు. కొంచెం వేసుకుంటే బాగుంటుంది. అంతే, ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోండి. ఇది ఫస్ట్ ఇది వేసేసుకుని మిక్సీ, తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం మనకి కచ్చా పచ్చా కింద ఉంటేనే పచ్చడి అనేది బాగుంటుంది కదా.
ఓకే అండి, నేను మళ్ళీ మిక్సీ వేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేను ఇది మిక్సీ వేసేస్తాను. కొంచెం సాల్ట్ మనకి కల్లుప్పు ఉంటుంది కదా, అదైతే బాగుంటుంది మనకి. లేకపోతే మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కల్లుప్పు వేసి ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేస్తాను. అలాగే వెల్లుల్లిపాయ కూడా ఒక చిన్నది ఒక చిన్న పాయ వేస్తున్నాను నేను. ఒక 7-8 రెబ్బలు ఉంటాయి. ఇవి కూడా వేసేసుకుని మిక్సీ చేసేస్తాను. చూడండి, నేను ఇలా వేసాను. కచ్చాపచ్చగా మనకు ఇలా ఇది గ్రైండ్ అయితే సరిపోతుంది. మరి పేస్ట్లా బాగోదు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుని మనం మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ, ధనియాలు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. చాలా బాగుంటుంది పచ్చడి. ట్రై చేసి చూడండి. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవటమే. మళ్ళీ మిక్సీ వేసేసుకొని మళ్ళీ చూపిస్తాను. ఇది మామిడికాయ ముక్కలు కూడా వేసి నేను గ్రైండ్ చేసేసానండి. చూసారా, ఇలా ముక్క చెక్క కింద ఉంటే మనకి బాగుంటుంది పచ్చడి. సేమ్ మనం రోడ్లో ఎలా చేసుకుంటాం పచ్చడి అలా ఉంటుంది అనమాట. మరి ఈ పేస్ట్లో చేసేసుకుంటే బాగోదు, టేస్ట్ కూడా. ఇది ఇలా ఉండాలన్నమాట. కచ్చాపచ్చా కింద ఉంటే ముక్క అలా మనకి తగులుతూ ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. నేను పాన్ గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక 2 స్పూన్స్ మళ్ళీ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొంచెం పచ్చడి 2-3 స్పూన్స్ అనుకోండి. హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను ఇది ఇందాక చూపించాను కదా, 1 స్పూను శనగపప్పు, ఒక 1/2 స్పూను మినప్పప్పు, అలాగే కొంచెం కరివేపాకు. అలాగే ఒక 2 ఎండుమిర్చి ఫ్లేవర్ కోసం అంతే. కొంచెం ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ మనకి బాగుంటుంది పచ్చళ్ళు. కొంచెం కలిపేసుకుని దీన్ని మనం చట్నీలోకి వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దీన్ని ఇలా మనం మొత్తం ఇదంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనకి మామిడికాయల సీజన్ కాబట్టి చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి అయితే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేనండి, మనకి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి మనకి పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక రెసిపీలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.